హాయ్ అండి. లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. చూడండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని మనం కటింగ్లో నెక్ ఎంత పెట్టుకున్నామో చూసుకొని చూడండి. ఇక్కడ డిజైన్ సమానంగా పట్టుకొని మనం ఇక్కడ నెక్ ఎంత పెట్టుకున్నామో అసలు 2.5 పెట్టుకున్నాము. కొంచెం 1/4 ఇంచు ఖర్చు పెట్టేసుకొని మిగతాది మొత్తం చూడండి ఇట్లాగా అసలు 2.5 ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఇలా మధ్యలో టక్స్ అనేది వేసుకోవాలండి. సమానంగా రెండు కింద వర్క్ అనేది సమానంగా ఉండేలాగా పట్టుకొని ఇలాగ చివరికి తీసేయాలి. మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి టక్స్లు వేసుకుంటాం కదా, సేమ్ అలాగా చూడండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి రైట్ సైడే పెట్టుకోవాలి లైనింగ్ అండి, రాంగ్ సైడ్ కాదు. రైట్ సైడ్ పైన మనకి వర్క్ అనేది రైట్ సైడ్ పెట్టేసుకొని ఇట్లాగ లైనింగ్ అనేది పైన వైపు సెంటర్కి పెట్టుకొని ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకి నెక్ అనేది కింద గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడ దాకా చూడండి. ఇదిగో నేను కింద వేలు పెట్టాను చూడండి, అక్కడ దాకా వచ్చేలాగా పెట్టుకొని ఇట్లాగ స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. సెంటర్కే వేసుకోవాలండి. ఆల్రెడీ మనం మధ్యలో టక్స్ వేసుకున్నాం కదా, ఆ టక్స్ మీద వచ్చేలాగా ఇట్లాగ వేసుకొని మళ్ళీ వెనక తీసేసుకోండి, లేకపోతే అంతటితో తీసేయండి. నేను ఇక్కడ వెనక కూడా వేస్తున్నాను, మళ్ళీ తీసేయడం ఎందుకని. తర్వాత ఇక్కడ చూడండి వెనక వైపుకు తిప్పేసుకొని రివర్స్ తిప్పేసుకొని ఇట్లాగా చూడండి. ఇక్కడ పూసలు ఉన్నాయండి, కొంచెం పాదం ఎత్తుతూ దించుతూ కుడుతున్నాను అనమాట. పక్కనే వర్క్ గోల్డ్ కలర్ దారం వర్క్ వస్తుంది కదా, వర్క్ పక్కనే కుట్టుకోవడానికి ట్రై చేయండి. కొంచెం పూసలు ఉన్నా కానీ కొంచెం పాదం ఎత్తుకుంటూ ఇట్లాగా నీట్గా అనేది కుట్టుకోవాలి. చూడండి ఇలాగా అదే షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో కుట్టేస్తున్నాను. పైన నెక్ అనేది మనకు జారకుండా ఉంటుంది, కింద కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట నెక్కు. ఇలా కానీ కుట్టుకున్నారంటే ఏ బ్లౌజ్కైనా కానీ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. భుజాలు జారకుండా అనేది వస్తుందన్నమాట మనకి. చూడండి ఇలాగ కొంచెం చిన్నగా కుట్టుకోండి మొత్తం కూడాను. ఇట్లా కుట్టుకున్న తర్వాత చూడండి ఇట్లా కుట్టుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఇట్లాగ మొత్తం కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టండి. రౌండ్ మొత్తం కూడాను ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు అయితే కంపల్సరీ అండి, మర్చిపోకుండా పెట్టుకోండి. ఇట్లాగా మనం కుట్టాం కదా, ఆ కుట్ట అనేది తెగకుండా దారం దగ్గరికి వెళ్ళి తెగకుండా ఇట్లాగా అనేది ఘాట్లు పెట్టేసుకోవాలి. మనము ఘాట్లు పెట్టుకేసుకొని ఇట్లాగా వెనక వైపుకు తిప్పుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత చూడండి ఇట్లాగా నీట్గా సర్దేసుకొని పైన వైపు ఒక కుట్టు వేసుకోండి. ఇట్లా కుట్టుకున్న తర్వాత నీట్గా యువతల వైపుకు పెట్టుకొని ఇది మొత్తం ఇప్పుడు అంటించేసుకొని ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం అంటించేసుకొని ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత నడుము పీస్ తీసుకొని చూడండి అంచు వైపు కాకుండా మనం కట్ చేసుకున్న వైపు పాదం కుట్టు అనేది కుట్టుకోవాలండి. ఇట్లాగా తర్వాత చూడండి అటువైపుకి అనేసి మనం నడుము పట్టి మీద చివరి వైపు కుట్టు వేసుకోవాలి. ఇలాగా
కుట్టు వేసుకున్న తర్వాత లోపల వైపుకు మడుచుకొని ఇట్లాగ మధ్యలో టక్స్ షోల్డర్ మధ్యలో వచ్చేలాగా టక్స్ అనేది వేసుకోవాలి. ఇట్లాగ 1/2 ఇంచ్ నుంచి ఇట్లాగ పొడవు 3 అంగుళాల దాకా వేసుకొని 1 ఇంచ్ అనేది ఆ దారం పొడవుగా ఉంచేలాగా ఉంచుకొని కట్ చేయండి. చూడండి దారం పొడవు 1 ఇంచ్ ఉంచేసేయాలి. ఉంచితే మనకి కుట్టు అనేది తెగకుండా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు అనేది ఊరక తిప్పి వేసి 1 సైడ్ లేస్ అనేది వేస్తున్నాను. చూడండి ఇట్లాగ 2 పార్ట్లు కూడా తీసుకొని మనం లైనింగ్ తీసేసుకొని దాని మీద పెట్టేసి కుట్టు వేసుకొని తిరగదిప్పాలన్నమాట. చూడండి ఇట్లాగా ఇక్కడ ఓపెన్ చేసేసుకొని ఇట్లాగా 2 సైడ్లు వచ్చేలాగా చూసుకోండి. ముందే చూసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇట్లాగ మూల దించి సూది అనేది దించి ఇట్లాగ స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇది కుట్టగానే వెంటనే ఇంకొక నెక్ అనేది కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఇంకా మనం తర్వాత కుట్టుకున్న మిగతాది పర్వాలేదన్నమాట. చూడండి ఇలా కుట్టేసుకొని ఇంకా అది పక్కన పెట్టేసుకోండి. దీన్ని చూడండి తిప్పి పైన వైపు అనేది కుట్టు వేస్తున్నాను. ఊరక తిప్పేసి మధ్యలో ఆ కోపు దగ్గర ఘాట్ పెట్టేసి తిప్పి ఇట్లాగ పైన కుట్టు వేస్తున్నాను కార్నర్కి. తర్వాత ఇది మొత్తం అంటించేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని సేమ్ రెండోది కూడా అలాగే స్టిచ్ వేసుకొని చూడండి నాకు ఇక్కడ ఇట్లాగా కోపులుగా లేస్ ఉందన్నమాట నా దగ్గర. ఆ లేస్ తీసేసుకొని ఇట్లాగా రైట్ సైడ్ పెట్టుకొని కింద వైపు కొంచెం బయటికి కనపడేలాగా చూడండి ఇట్లాగా నీట్గా అనేది స్టిచ్ వేస్తున్నాను అన్నమాట. తను మరీ ప్లెయిన్గా ఉంటే చదువుకునే అమ్మాయి కదా, ప్లెయిన్గా ఉంటే బాగుండదని ఇట్లాగా కుడుతున్నాను అన్నమాట. చూడండి ఇట్లాగా రెండో కుట్టు కూడా వేసేసుకున్నాను. తర్వాత షేప్ బెల్ట్ తీసుకొని చూడండి రైట్ సైడ్ పెట్టేసుకొని ఇట్లాగ ఒకటి ఇట్లాగా 2 ఫ్రంట్లు 2 కలిసేటట్టుగా పెట్టేసుకొని ఇట్లాగ పైన మందం కోసం ఇంకో క్లాత్ పెట్టేసుకొని ఇట్లాగ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి పాదం కుట్టుతో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదండి, మళ్ళీ సేమ్ అదే ఫ్రంట్ పార్ట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లు 2 ఒక సైడ్ ఉండేలాగా కుట్టుకోవాలి. ఇలాగా పాదం కుట్టు వేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్ అనేది కింద ఉందండి, అది తిప్పినప్పుడు మనకి మెయిన్ క్లాత్ను బట్టి మిగతా అంతా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లాగా లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి నీట్గా అనేసి. ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ సైడ్ కనిపించదు ఈ కుట్టు అనేది. చూడండి ఇట్లాగా కుట్టు వేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసేసుకొని ఇట్లాగా మడుచుకొని ఇప్పుడు వేసే కుట్టు అనేది మనకి ఫ్రంట్ మెయిన్ క్లాత్ మీద కనపడుతుంది. పాదం కుట్టుతో మొత్తం స్ట్రైట్గా వేసుకోండి. ఇక్కడ నేను కార్నర్కి వేయట్లేదు, కొంచెం 1/2 ఇంచ్ అనేది ఉంచి ఇట్లా వేస్తున్నాను. ఇట్లా అయితే కుట్టు నీట్గా అనిపిస్తుందండి మనకి. ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ అనేది మనకి ఇట్లా పైకి వచ్చింది కదా, పైకి వచ్చిన దాన్ని ఇట్లా మొత్తం అంటించేసుకోవాలి. అంటించేసుకొని ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. ఇట్లాగా ఇట్లాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లు తీసుకొని షేప్లు అనేది వేసుకోవాలండి. షేప్ అనేది మనం ఆది బ్లౌజ్కి ఎంత ఉందో కొలుచుకొని వేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ కటింగ్లో పెట్టుకున్నాం కాబట్టి పొడవు చూసుకొని ఇట్లాగా 1 ఇంచ్ అనేది దారం పొడవు ఉంచి వేసుకొని మెయిన్ టక్స్కి 2 కుట్లు వేసేయండి. ఇది పెద్ద టక్స్ మెయిన్ కింద వేసేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హుక్స్లు పట్టి కాజాల పట్టి వైపు టక్స్ అన్నమాట. ఇట్లా 1 ఇంచ్ దారం పొడవు అనేది ఉంచుకోండి. తర్వాత ఇట్లాగ చంకలో పట్టేసుకొని చంక టక్స్ అనేది ఇట్లాగ వేసేసి దారం ఉంచేయాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసేసుకొని మనం షేప్ బెల్ట్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో కింద మనకి టక్స్ ఉంది కదా, టక్స్ అనేది పైకి జరిపేసి పట్టుకొని వేయాలన్నమాట. చూడండి ఇలాగ 2 కుట్లు వేసుకోవాలి. అంచు కూడా కుట్టు వేయచ్చు. ఇక్కడ నేను ఇన్విజిబుల్ వేయలేదండి, మామూలుగానే వేసాను. ఇట్లాగ వేస్తే ఒక బెనిఫిట్ ఉందండి, ఇది నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి ఇట్లాగా
ఉక్సుల పట్టి అనేది తీసుకొని ఇట్లాగా 2 సైడ్లు క్లోజ్ చేసుకోవాలి. అంటే వెనక వైపుకి తిప్పుకొని కుట్టుకొని యువతల వైపుకి లాగి ఇట్లాగా ఉక్సుల పట్టి మీద చివర ఒక కుట్టు వేసిన తర్వాత లోపలికి మడిచేయాలి. ఇప్పుడు అనేది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. పైన మనం ఆల్రెడీ మడత పెట్టాం కాబట్టి చివరి వైపు ఇలాగా రఫ్ లాగేసి తీసేసి కట్ చేసేయండి. దారాలు ఏమన్నా ఉంటే నీట్గా ఎప్పుడు కట్ చేసుకోండి. తర్వాత కాజాల పట్టి ఇట్లాగా 2 మడతల మీద తీసుకొని మనం నెక్ కట్ చేసాం కదా అదనమాట. ఇట్లా పెట్టేసుకొని స్ట్రైట్గా పైకి పెట్టేసుకోండి. ఇట్లాగా 1/2 ఇంచ్ అనేది అది క్లోజ్ అవుతుందన్నమాట. చూడండి ఇట్లాగా క్లోజ్ చేయడానికి అనమాట పైన వైపు. తర్వాత ఇట్లాగ మడుచుకొని మనం ఫస్ట్ కుట్టాం కదా ఆ కుట్టు అనేది కనపడకుండా నీట్గా ఫస్ట్ రఫ్ లాక్కొని ఈ కింద మడిచేసుకొని నీట్గా పెట్టేసుకొని పైన లోపల కుట్లు అనేది కనపడకుండా పైకి వేసుకోవాలి. తర్వాత 1/4 ఇంచ్ ఖర్చుతో మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకొని ఆ మధ్యలో అనేది మనం కాజాలు వేసుకుంటాం అన్నమాట. ఇలాగ కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి. ఇట్లాగా చూడండి ఇట్లాగా షోల్డర్ జాయింట్ చేసేసుకొని షోల్డర్ వైపు ఒక 2 పాయింట్స్ అనేది కిందకి పెట్టుకోండి. మనకి భుజం అనేది జారకుండా ఉంటుంది. మరి స్ట్రైట్గా కుట్టు వేయకుండా 1.2 ఒక 1 పాయింట్కి అట్లా వచ్చేలాగా నెక్ సైడ్ అనేది కొంచెమే అసలు ఉండి లేనట్టుగా అట్లా వేసుకోండి. మళ్ళీ ఎక్కువ వేస్తే మనకి భుజాల కల్లి ఎత్తుకున్నట్టు వస్తుందన్నమాట. చూడండి అసలు మామూలుగా వేసినా పర్వాలేదండి. ఇట్లాగ 2 కుట్లు వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవడమే. హ్యాండ్ చూడండి ఇక్కడ మర్చిపోయే ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసుకొని ఇక్కడ ఒక కుట్టు అనేది వేస్తున్నాను ఫ్రంట్ సైడ్కి రాకుండా. ఇట్లాగ కుట్టు వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా వేసాను అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. చూడండి ఇలా షోల్డర్ జాయింట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ తీసుకొని మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేది ఘాట్ పెట్టుకున్నాం కదా ఆ ఘాట్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని ఇట్లాగా మధ్యలో నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇట్లాగా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. రౌండ్ తిప్పుకుంటూ అదే మళ్ళీ రివర్స్లో మనం పెట్టేసుకొని మనం కుట్టిన కుట్టు వైపే మళ్ళీ కుట్టు వచ్చేలాగా చూడండి ఇట్లా రివర్స్లో తిప్పుకొని మనం ఫస్ట్ కుట్టిన కుట్టు వైపే కుట్టు వచ్చేలాగా ఇలాగ కుట్టు వేసుకోండి. చూడండి ఇలా కుట్టు వేసుకొని బ్యాక్ పార్ట్ వైపుకి వచ్చేసి ఇటు కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇటు రెండో కుట్టు కోసం సెంటర్ నుండి కాకుండా కొంచెం ముందు నుండి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఇలాగ ఇంకో కుట్టు వేసుకొని ఖర్చు కూడా నీట్గా చివరి వైపు ఒక కుట్టు అనేది వేసుకొని హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసుకుంటే మనకి ఇట్లాగా జాయింట్ చేయడం అనేది హ్యాండ్ జాయింట్ అనేది అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి ఈ బ్లౌజ్ జాయింట్ అయితే చూద్దాము. మనం బ్లౌజ్ తిరగదిప్పుకొని ఆది బ్లౌజ్ వచ్చేసి మనకి ఉక్సులు పట్టి ఎంత ఉందో సేమ్ అంత గుర్తు పెట్టేసేయండి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. చిన్న ట్రిక్ అండి. 3 వెనక వైపు ముందు వైపు అన్నీ సమానంగా వచ్చేలాగా వస్తాయి అన్నమాట. చూడండి ఉక్సులు పట్టి ఎంత ఉంటే అంత పెట్టుకోండి. ఇటు కాజాలు పట్టి కాజా వేసిన దగ్గర నుంచి ఎంత ఉంటే అంత పెట్టేసుకొని ఇక్కడ నడుము లూజు కూడా అటు ఇటు ఖర్చు సమానంగా ఉండేలాగా ఇట్లాగా కొంచెం లాగి పట్టుకొని అలాగ 2 కూడా ఇట్లా గుర్తు పెట్టుకున్న తర్వాత ఇది చూడండి ఒకటి వెనక్కి ఒకటి ముందుకి వచ్చింది. నేను మధ్యలో పెట్టేశాను. ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి ఇది 2 సమానంగా వచ్చినాయి అన్నమాట. అంతే ఉంచాను. ఇప్పుడు అటు ఇటు ఖర్చు సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇట్లా పట్టేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గరికి డాట్ పెట్టేసుకోవాలి. తర్వాత చంక లూజ్ అండి ఇక్కడ మనకి ఘాటు దగ్గరకే వస్తుంది ఖచ్చితంగా. అయినా కూడా ఒకసారి అది బ్లౌజ్ తీసుకొని ఇట్లాగా చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడికే వచ్చింది కరెక్ట్గా. వచ్చిన తర్వాత ఇది స్ట్రైట్గా ఇంకా మార్కింగ్ వేసుకొని కుట్లు వేసేసుకోవడమే. చూడండి ఇట్లాగా స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవడమే. అంతేనండి. హ్యాండ్ జాయింట్స్ కూడా అయిపోతాయి. నెక్స్ట్ చూడండి ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ తీసుకొని ఈ విధంగా పట్టేసుకొని ఇట్లాగా లూజు ఎంత ఉంటే అంత పెట్టేసేసుకొని
ఇక్కడ మనం ఘాట్ పెట్టుకున్నాం కదా అక్కడికే వస్తుంది. ఇక్కడ చూడండి చంక దగ్గర నేను ఇక్కడ అతుకులు వేయలేదన్నమాట. మనం ఖర్చు అనేది ఎక్కువ పెట్టాం కదా, ఎక్కువ అవసరం లేదనిపించింది, అందుకే వేయలేదండి ఇక్కడ నేను. చూడండి కొంచెం ఖర్చు అనేది పైన హ్యాండ్స్ వైపు చూసేలాగా పెట్టుకోవాలి. చూడండి ఇట్లా చివరి వైపు రఫ్ లాగి ఇట్లాగే సేమ్ 3 లేదా 4 కుట్లు అనేది వేసుకోండి. మధ్యలో హ్యాండ్ జాయింట్ దగ్గర అనేది ప్లస్ గుర్తు వచ్చేలాగా పట్టుకొని వేసేసుకోండి. ఇలాగ ఫస్ట్ రఫ్ లాక్కుంటూ లాస్ట్ తీసేటప్పుడు రఫ్ లాక్కుంటూ ఈ బ్లౌజ్ అనేది కుట్టుకోవాలండి. చూడండి చివర ఖర్చుతో కలిపి ఇట్లాగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని నీట్గా చేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడాను మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉండాలండి. స్టిచ్చింగు లేట్ అయినా పర్వాలేదు, నీట్గా కుట్టుకుంటే బాగుంటుందన్నమాట. చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్